హలో అండి, నమస్తే అందరికీ. 7th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్లో సౌస్టోమ్ అనే టాపిక్ అయితే ఉంది కదండి. దానిలో ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టాను నేను. ఏంటి అని అంటే, ఒక చతుర్భుజాన్ని కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని నిర్మించడానికి కావాల్సిన స్వతంత్ర కొలతల సంఖ్య ఆ టాపిక్ నుంచి కావచ్చు, లేదా ఏదైనా చతుర్భుజం కావచ్చు, లేదా త్రిభుజాలు కావచ్చు, ఇలా ఇచ్చేసి వాటిలో ఎన్ని సౌష్టవ రేఖలు ఉంటాయి, సౌష్టవ రేఖల సంఖ్య ఏంటి అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. సో ఇవైతే నేను 1 by 1 మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేసుకోకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ అసలు సౌష్టవం అంటే ఏంటి? ఒక పటాన్ని ఒక్క రేఖ ఆధారంగా రెండు వైపులు సర్వసమానంగా విభజించేటువంటి ఆ పటాన్ని సౌష్టవ పటం అంటారు. ఆ రేఖని సౌష్టవ రేఖ. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చతుర్భుజాన్ని తీసుకుంటే దాని యొక్క పటం అయితే ఇలా ఉంటుంది. దాన్ని వచ్చే సౌష్టవ రేఖల సంఖ్య 0. ట్రెపీజియం తీసుకుంటే చూడండి, పటం అయితే ఇలా ఉంటుంది. సౌష్టవ రేఖల సంఖ్య 0. నెక్స్ట్ సమద్విబాహు సమలంబ చతుర్భుజం. ఇక్కడ చూడండి, ఈ పటాన్ని మనము ఒకే ఒక రేఖ ఆధారంగా సర్వసమానంగా అయితే విభజించవచ్చు. ఆ సౌష్టవ రేఖ సంఖ్య 1. అలానే సమాంతర చతుర్భుజం తీసుకుంటే ఇక్కడ సౌష్టవ రేఖలు 0. దీర్ఘ చతురస్రాన్ని తీసుకుంటే ఇక్కడ సౌష్టవ రేఖల సంఖ్య ఎంతండి? 2. రాంబస్ తీసుకుంటే చూడండి, ఇవి సౌష్టవ రేఖలు అనమాట. ఒక రేఖను మనం డ్రా చేస్తే అది పటాన్ని సర్వ సమాన భాగాలకు విభజించాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడేనండి 2. చతురస్రం తీసుకుంటే దీనిలో 4 వస్తాయండి. చతురస్రం అంటే 4 భుజాలు సమానంగా ఉంటాయి కదా. సో కాబట్టి దీనిలో ఏర్పడే సౌష్టవ రేఖల సంఖ్య ఎంత? 4. గాలిపటం తీసుకుంటే దీనిలో ఏర్పడే సౌష్టవ రేఖల సంఖ్య ఓన్లీ 1 మాత్రమే. విషమబాహు త్రిభుజము. విషమబాహు త్రిభుజం అంటే ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి 3 కొలతలు వేరువేరుగా ఉంటాయి అనమాట. ఇవి ఇక్కడ ఈ 3 కొలతలు ఏది ఈక్వల్గా ఉండవు అనమాట. 3 వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏర్పడే సౌష్టవ రేఖల సంఖ్య 0. నెక్స్ట్ చూడండి, సమద్విబాహు త్రిభుజము. సమద్విబాహు అని అంటే ఇక్కడ మనకి 2 భుజాలు సమానంగా ఉంటాయి. సో చూడండి, ఇక్కడ ఇలా డ్రా చేస్తే ఈ రేఖ, ఒక రేఖ మాత్రమే పట్టాన్ని 2 వైపులా సర్వసమానంగా విభజిస్తుంది అనమాట. ఇక్కడ ఏర్పడే సౌష్టవ రేఖల సంఖ్య ఏంది? 1. ఇదేంటది? శీర్షకోణ సమద్వికరణ రేఖ అని అంటాము. నెక్స్ట్ సమబాహు త్రిభుజము. ఇలా చూడండి, పిక్చర్ అయితే ఇలా ఉంటుంది. దీనిలో సౌష్టవ రేఖల సంఖ్య 3. అలానే లంబకోణ త్రిభుజము. దాని యొక్క పిక్చర్ అయితే ఇలా ఉంటుంది. దీనిలో సౌష్టవ రేఖలు అనేవి లేవు. లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటే ఏంటి? ఒక కోణము 2 భుజాలు ఉన్నది లంబకోణ సమద్విబాహు త్రిభుజము. ఆ 2 భుజాలు కూడా మళ్ళీ సమానం అనమాట. సో ఇక్కడ ఒక సౌష్టవ రేఖ అయితే వస్తుందన్నమాట. రేఖాఖండము. ఇక్కడ చూడండి, ఒకటి. ఇది సౌష్టవ రేఖల సంఖ్య. నెక్స్ట్ రేఖ. వీటికి ఎన్ని ఉంటాయండి? అనంతం అనమాట. అంటే ఏంటి? ఒక లైన్. రేఖ అంటే ఏంటి? ఇది ఇలాగా ఉంటుంది. దీని మీద మనము ఎన్ని రేఖలైనా సరే డ్రా చేయొచ్చు. కాబట్టి దానికి మాత్రం సౌష్టవ రేఖల సంఖ్య అనంతము. చాలా ఇంపార్టెంట్. కిరణము. దీనికి సౌష్టవ రేఖల సంఖ్య 0. వృత్తాన్ని తీసుకుంటే ఇక్కడ కూడా అనంతం అండి. అనంతము. మనము ఇటు నుంచి లైన్ డ్రా చేసినా కానీ వృత్తాన్ని 2 భాగాలుగా సర్వసమాన భాగాలుగా అయితే విభజిస్తుంది. సో కాబట్టి వృత్తానికి, అలానే ఇంకోటి ఏంటండి, రేఖకి అనంతము. నెక్స్ట్ అర్ధవృత్తము అంటే ఏంటండి? ఇక్కడ చూడండి, వృత్తాన్ని సగభాగం చేస్తే దాన్ని ఏమంటాము? అర్ధవృత్తం అంటాము. ఇక్కడ సౌష్టవ రేఖల సంఖ్య ఓన్లీ 1 మాత్రమే. కోణము, ఇది కోణం కదా, ఇక్కడ ఎన్ని? 1 మాత్రమే. దీర్ఘఘనము. దీనిలో సౌష్టవ రేఖల సంఖ్య 2. ఘనము తీసుకుంటే సౌష్టవ రేఖల సంఖ్య 4. ఓకేనా ఫ్రెండ్స్, ఈ లిస్ట్ అయితే మరలా మీరు ఒకసారి అయితే రివైజ్ చేసుకొని చూడండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ మేము టెస్ట్ రాసినటువంటి అనుభవం అయితే ఉంది. ఇంతకుముందు చేసిన ఈ వీడియో మీద ఖచ్చితంగా 1 or 2 బిట్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీడియోని ఒకసారి రివైజ్ చేసుకొని చూడండి. ఇలానే వీడియోస్ పెడుతూ ఉంటాము. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.